నా పేరు తోడసం కైలాసు. నేను సోషల్ స్టడీ టీచర్ని. నేను గౌరవపూర్ ఎంపీయూపీఎస్ గౌరవపూర్ స్కూల్లో సోషల్ టీచర్గా చెప్తాను. నేను గత జూన్లో ఇక్కడికి వచ్చాను. నేను గత ఎండాకాలంలో మహాభారతం రాసి జూలై నెలలో 2024లో రిలీజ్ చేశాను. అంతకంటే ముందు నేను కొన్ని కవితలు రాశాను. మా గోండి సంస్కృతి గురించి కూడా రాశాను. ఏమండర్ఫ్ రాసినటువంటి పుస్తకం పైన స్టడీ చేసి మా కల్చర్ పైన స్టడీ చేశాను. అది ఇంకా రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేస్తాను. దానికంటే ముందు కొన్ని నాకు ఏదైనా ఆలోచన వస్తే ఇట్లా రాయడం వల్ల నాకు కొంత అంటే ₹1 కోటి సంపాదించాలంటే రూపాయితోనే ప్రారంభమవుతుంది. కొన్ని వేల కిలోమీటర్లు నడవాలంటే ఒక్క అడుగుతోనే ప్రారంభమైనట్టుగా మన చిన్న చిన్న కథలు ఇట్లా పెద్దగా రాశాము. ఇప్పుడు ఏదైనా కానీ ఊహించి రాయగలుగుతున్నాను. అంటే ఇట్లా అంతేకాకుండా వాటిని చదివితే అర్థం కాదు ఏమో అనుకునే ఉద్దేశంతో ఏదన్నా టెక్నాలజీ ఉందా అని వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మనకు పాటలు పాడే, మన టెక్స్ట్ ఇస్తే పాటలు పాడే ఒకటి టెక్నాలజీ నేను కనుక్కొని, ఏఐ టెక్నాలజీ కనుక్కొని మరి మా భాషలో అనేక గోండి పాటల్ని తయారు చేశాను. మంచి రెస్పాండ్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఒక బాధ ఏంటంటే, నేను గోండిలో చేస్తున్నాను కానీ కొలామీలో నాకు కొలామీ భాష కూడా వచ్చు. మరి కొలామీలో ఎందుకు చేయవద్దు అనే ఉద్దేశంతో కొలామీలో చేశాను. అయితే మంచి రెస్పాండ్ వచ్చింది. వాళ్ళు కూడా చాలా మంచి ఫీల్ అయ్యారు. మా భాషలో ఒక పాట వచ్చిందని చాలామంది కూడా ఫోన్ చేసి అన్న చాలా మంచి చేశారు అని వాళ్ళ నుంచి రెస్పాండ్ రావడంతో మంచిగా అయింది. అంతేకాకుండా ఫ్యూచర్లో గోండి కొలామీ భాషలో మంచి ఇదైతే రోబోటిక్ టెక్నాలజీ ఏఐ అంటే రోబోటిక్ టెక్నాలజీ. ఇది రోబోటిక్తో మనం పాటలు పాడించడం, అది ఎక్కడో అమెరికాలో ఎక్కడో కూర్చొని ఉంటుంది. మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. న్యూస్ కూడా ఆ విధంగా నేను తయారు చేశాను. ఇంత చేశాను. ఆ తర్వాత ఇంత చేశాను కానీ నేను మ్యూజికే నేర్వాలేనా అని అనుకుని మ్యూజిక్ కూడా నేను నేర్చుకున్నాను. అంటే పియానో నేర్చుకున్నాను. అంటే మనం అన్నీ నేర్వగలుగుతున్నాం. మనము ఒక మనిషిగా జీవితాంతము మన ఇంతటితో అయిపోయింది అని కాకుండా జీవితాంతము మన నేర్చుకోవడమే. జీవితంలో చివరి అంకంలో కూడా ఏదైనా కొత్తది నేర్చుకోవచ్చు మనం. కాబట్టి నిరంతరం నేర్చుకోవడమే మన జీవితంలో భాగం. ఏది నాది అయిపోయిందిగా నేనేమి నేర్చుకోవాలని అనుకోకుండా ఎప్పుడూ నేర్చుకోవడమే జీవితాంతం. కాబట్టి అందరు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే. ఉద్దేశం ఒకటే, నేను పాటలు చేస్తున్నానంటే నా ఉద్దేశం ఒకటే, నా భాషని పరిరక్షించాలి. అది పాట రూపంలో కానీ కథా రూపంలో కానీ అది ఏదైనా కానీ. నిజానికి మా దగ్గర చాలా ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మా ఆదివాసీ అంటేనే ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది, యూనిక్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ టెక్నాలజీతో ఏంటంటే ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళు కూడా మా భాష పట్ల ఆసక్తి చూపెడుతున్నారు. ముఖ్యంగా కొలామీ భాష ఇది ఎట్లా ఉంటుంది, అరే వింతగా ఉంటుంది ఏమని అంటారు. కానీ అది వింటే అర్థం చేసుకున్న వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది భాష. అరే ఇంత బ్యూటిఫుల్గా ఉందా భాష, గోండి కొలామీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని అనిపించే విధంగా ఉంటుంది నిజానికి. అదే ఇటువంటి భాషని మనం మరవకూడదు అని మన యూత్కు నేను ఒక సందేశం ఇస్తున్నాను. మన భాషని మన ఏదైతే పూర్వీకులు మాట్లాడారో, ఇప్పుడు భాష అనేది కలుషితం అవుతుంది. అలా కాకుండా మన భాషని పరిరక్షించాలి. మన ఎంతో అపురూపమైనటువంటి భాష, ఆ భాషని మనము మరవవద్దు అనేది నేను ఉద్దేశం.